హాయ్ అండి, వెల్కమ్ టు యోధాస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఎగ్గు పులుసు రెసిపీ చూపిస్తానండి. ముందుగా ఎగ్గులు ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్న తర్వాత వాటికి ఇలా చాక్తోని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఘాట్లు ఎందుకు పెట్టుకుంటారంటే పులుసులో మరుగుతాయి కదా, మరిగినప్పుడు ఆ పులుసు అనేది ఈ ఘాట్ల నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళి ఎగ్గు మరింత రుచిగా వస్తుంది. దాని గురించి ఈ ఘాట్లు పెట్టుకుంటారు. మీకు ఒక టిప్ చెప్తానండి. ఈ ఎగ్గులు ఉడకపెట్టేటప్పుడు వాటర్లో అరచెక్క నిమ్మరసం పిండాలి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా ఒక 5-6 చుక్కలు ఆయిల్ వేసుకోవాలి. అయితే ఎగ్గు పెంకు అనేది మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఈ టిప్పు యూజ్ చేయండి, యూజ్ చేసి చూడండి, ఖచ్చితంగా సూపర్గా ఉంటుంది ఇది టిప్పు అనేది. ఎందుకంటే ఎగ్గు పెంకులు మామూలుగా అంటుకుంటాయి కదా, ఇలా ఉడకబెట్టుకోండి. ఇలా ఉడకబెట్టుకుంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనము ఎగ్గు అన్ని ఘాట్స్ పెట్టుకున్నాం కదా, కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. నేను ఈ కర్రీకి ఏమేమి కావాలో నేను కర్రీ ప్రిపేర్ చేసుకుంటానే మీకు ఐటమ్స్ అన్నీ చెప్తానండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలండి. మీరు పులుపు ఎక్కువ తింటాము అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, పులుపు తక్కువ తింటాము అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. చింతపండు ఇలా నానబెట్టుకొని ఇలా పిసికి పులుసు చేసుకోవాలండి. నేను ఇది ఆల్రెడీ ముందే నానబెట్టాను, మంచిగా నానింది చూడండి చింతపండు. ఇప్పుడు కర్రీకి కావలసిన మసాలాలు వేయించుకుందాం. ఆయిల్ వేడైందండి. ముందుగా కొద్దిగా జీలకర్ర, కొన్ని మెంతులు జీలకర్రతోని కర్రీ చాలా బాగుంటుంది. ధనియాలు మనము వేయించుకుంటున్నాం కాబట్టి కర్రీలో మళ్ళీ సపరేటు ధనియాల పొడి వేసుకోని అవసరం లేదు. ఆనియన్స్, ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లో రావాలండి. అలా వచ్చిన తర్వాత మనము ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని గ్రేవీ చేసుకోవడానికి బాగుంటుంది. ఇందులోనే ఒక 3 లవంగాలు వేసుకోవాలి, కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఆనియన్స్ వేగాయండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ బౌల్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకొని మనము పెంకు తీసి పెట్టుకున్న ఎగ్గులను ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. ఇలా కలుపుకోవాలి. ఎగ్గులకు కారం అనేది బాగా పడుతుంది. నూనెలో వేయించడం వలన ఎగ్ కూడా బాగా రుచిగా ఉంటుంది. చూడండి, ఎగ్గులు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని తీసి మనము పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. కర్రీ గురించి మనం ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇందులో 2-3 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. బండ పువ్వు, ఈ బండ పువ్వుతోని ఎగ్గు పులుసు చాలా టేస్ట్ వస్తుంది. ముందుగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని మనం ఇప్పుడు దీంట్లో వేసుకొని వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకోని అవసరం లేదు, ఆల్రెడీ మనము ఆనియన్స్ని వేయించాం కాబట్టి
కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోనే పసుపు వేసుకుందాం. కర్రీకి సరిపడా పసుపు. పులుసు కాబట్టి కొద్దిగా కారం ఎక్కువనే వేసుకోవాలండి. నేను 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. సాల్ట్ 1.5 స్పూన్ వేయాలండి. 1 స్పూన్ వరకు కొబ్బరి పొడి వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం మసాలాను వేగనివ్వాలి. చూడండి, ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా చింతపండు పులుసు పిండుకొని పెట్టుకుని దీంట్లో వేసుకుందాం. మీకు చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు, కొద్దిగా పలసగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను దీంట్లో ఎక్కువ వాటర్ యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే గ్రేవీ అనేది చిక్కగా ఉంటేనే మనకు అన్నంలోకి బాగుంటుంది. ఇప్పుడు పులుసుని మరగనివ్వాలి. పులుసు మరుగుతుందండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్గులను ఇందులో వేసుకుందాము. మనం ఆల్రెడీ ముందే వేయించుకున్నాం కాబట్టి నేను దీంట్లో వేయించలేదండి. చూడండి, ఎగ్ పులుసు చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీకైనా జొన్న రొట్టెకైనా చాలా బాగుంటుంది. ఇది ఈరోజు కంటే ఇంకా రేపు ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. ఇంకా కొద్దిగా ఒక 2 మినిట్స్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, సరిపోతుంది. ఎగ్ పులుసు రెడీ అయిపోయిందండి. చివరన కసూరి మేతి వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, వేడి వేడి ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలోకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యోధాస్ కిచెన్ ఛానల్ను అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.